అనగనగా ఒక గ్రామంలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక ఎద్దు కూడా ఉండేది. ఆ ఎద్దు అంటే వెంకయ్యకి ఎంతో ఇష్టం. దానికి పచ్చిగడ్డి వేసి దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ ఎద్దు కూడా తన యజమానికి పొలం పనుల్లో, కండి లాగే పనుల్లోనూ సహాయం చేస్తూ తన యవ్వన కాలమంతా ఎంతో కష్టపడి తన యజమానికి సేవ చేయడం మొదలుపెట్టింది. అలా అలా కొద్ది కాలం గడిచింది. కొద్ది కాలానికి ఆ ఎద్దు ముసలిదైపోయింది. అరెరే! ఈ ఎద్దు ముసలిదైపోయిందే. ఇంక దీంతో నాకే ప్రయోజనం ఉండదు. దీన్ని ఇక్కడే వదిలేసి సంతకి వెళ్ళి ఇంకో కొత్త ఎద్దు తీసుకొస్తాను. ఇది ముసలిదైపోయింది. ఇది ఇంకా పని చేయలేదు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. ఈ ఎద్దుకి గడ్డి పెట్టినా కుడత పెట్టినా వేస్టే. ఇది ఎందుకు పని చేయదు. ఇది ముసలిదైపోయింది. అలా వెంకయ్య సంతకు వెళ్ళి ఇంకొక కొత్త ఎద్దుని తీసుకురావడానికి బయలుదేరుతాడు. సంతకు వెళ్ళి ఎద్దునైతే ఎలా తీసుకొచ్చేసాను. ఈ ఎద్దు చాలా బలిష్టంగా బలంగా ఉంది. ఇది నాకు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి పొలం దున్నటానికి వాటికి ఉపయోగించాలి. ఇంకా ముసలి ఎద్దుతో నాకేమీ పని లేదు. దాన్ని ఎక్కడైనా వదిలేయాలి. ఈ ఎద్దు చాలా బలిష్టంగా బలంగా ఉండడం వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది. అలా వెంకయ్య రైతు ఎద్దును ఇంటికి తీసుకువచ్చి దానికి గడ్డి పెట్టి చాలా ప్రేమగా చూసుకునేవాడు. ముసలి ఎద్దుని మాత్రం అసలు పట్టించుకునేవాడే కాదు. అంబా అంబా ఈ ఎద్దే కావాలా? మా యజమాని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్న ఎద్దు. ఆ, గడ్డి బాగా తిను. మనం తొందరగా పొలానికి వెళ్ళి పొలాన్ని దున్నాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. బయట గ్రామానికి వెళ్ళి రావాలి. తొందరగా తిని కాసేపు విశ్రాంతి తీసుకో. నేను అలా బజార్కి వెళ్ళి వస్తాను, సరేనా? నేను సంత నుండి కొత్త ఎద్దును తీసుకొచ్చానుగా. మళ్ళీ ఈ ముసలి ఎద్దు నాకెందుకు? దీంతో అసలు ఉపయోగమే లేదు. ఇది ఒక్క పని కూడా చేయదు. దీన్ని పెట్టుకుంటే కుడితి గడ్డి దండగే అవుతుంది. దీన్ని ఎలా అయినా ఇక్కడ నుండి తరిమేయాలి. పో ఎద్దు, వెళ్ళిపో. ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో. నీ వల్ల నాకు ఏ ప్రయోజనం లేదు. వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో. అయ్యో దేవుడా, నేను ఏం చేయాలి? నా ముసలితనం రావడం వల్ల నా యజమాని నన్ను బయటకు గెంటేశాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అంబా అంబా ఊ ఎక్కడికి వెళ్ళాలి? వయసులో ఉన్నప్పుడు నా యజమానికి ఎంతో సహాయం చేశాను, కానీ నా యజమాని అన్నీ మర్చిపోయాడు. అంబా అంబా ఊ ఊ, ఊ. అరే, ఎందుకు ఏడుస్తున్నావు ఎద్దు? అంబా అంబా ఏం చెప్పమంటారు? నా యజమాని కొత్త ఎద్దు తీసుకురావడం వల్ల నేను ముసలిదాన్నయ్యానని నన్ను వదిలేశారు. అయ్యో అవునా, సరే, నువ్వేమీ బాధపడకు. నేను నీకొక ఉపాయం చెప్తాను. పద, మనిద్దరం కలిసి మీ యజమాని దగ్గరికి వెళ్దాం. నేను చెప్పినట్టే చేస్తే మీ యజమాని నిన్ను ఎప్పుడూ వదలడు, సరేనా? రా వెళ్దాం. తొందరగా నడు, వెళ్దాం. వెంకయ్య, వెంకయ్య, ఒకసారి ఇలా రా. నాకు నీ ముసలి ఎద్దు కావాలి. నీకు నేను 1000 రూపాయలు ఇస్తాను. ఆ ముసలి ఎద్దును నాకు అమ్మే. ప్రతిరోజు ముసలి ఎద్దుని ఇంటి ముందు ఉంచి దానికి నమస్కరించి పొలానికి వెళ్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ విషయం తెలీదా నీకు? సరే, ఆ ఎద్దును నాకే అమ్మేయి, సరేనా? నేను పెంచుకుంటాను. నీకు ముసలిదైపోయింది కదా, నీకు ఇంక దానితో ఉపయోగం లేదు కదా. నాకు ఇచ్చేస్తే దాన్ని నా ఇంటికి తీసుకెళ్తాను. దాంతో నా ఇంట్లో ఐశ్వర్యం అంతా పెరిగిపోతుంది. నాకు ఇది అమ్మే వెంకయ్య. నీకు 1000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులే ఇస్తాను, కానీ నాకు దీన్ని అమ్మేయి. అయ్యో భలేవారండి మీరు. ఆ ఎద్దు నాకు యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతో సహాయం చేసింది. దాన్ని నేను అమ్మలేను. ఇక నుండి ఆ ముసలి ఎద్దును నేనే ఉంచుకొని దానికి గడ్డి పెట్టి కుడత పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటాను. దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నేను నా ఎద్దుని ఎవరికీ అమ్మను. అది నా ఇంటి ఇలవేల్పు, సరేనా? అప్పుడు ఆ ఎద్దు తన యజమాని దగ్గరికి ఎంతో సంతోషంగా వెళ్ళి తన యజమానిని ముద్దు పెట్టుకుంటుంది. అయ్యో నన్ను క్షమించు ఎద్దు. నిన్ను నేను అనవసరంగా బయటికి పంపించేశాను. ఇంకెప్పుడు అలా జరగదు. ఆ మరుసటి రోజు నుండి వెంకయ్య ఆవుని ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అదే ఏడు వర్షాలు బాగా పడ్డాయి. దాంతో పంటలు బాగా పండటంతో వెంకయ్యకు ఎక్కువ డబ్బులు ఆదాయం వచ్చింది.
ఇదంతా తన ఎద్దు వల్లే అనుకున్న వెంకయ్య ఎంతో సంతోషపడ్డాడు. తరువాత తన ఇద్దరి ఎద్దులను ఎంతో సంతోషంగా చూసుకుంటూ తన జీవనాన్ని గడిపాడు.